అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. పాలక్ పన్నీర్ కర్రీ కోసం అయితే ఇవన్నీ వేయించేస్తున్నాను. పన్నీర్ ముక్కలు కూడా వేయించుకొని విడిగా తీసి ఉంచుకున్నాను. లైక్ చేసి పన్నీర్ కర్రీ తయారు చేయడం అయితే వీడియో తీయలేదంటే వీడియో లాంగ్ అయిపోతుందని ఇవన్నీ మిక్సీ పెట్టేసుకొని వేయించిన పన్నీర్ ముక్కలతో కలిపి కర్రీ చేసేసుకోవడమే. ఇదిగోండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామని ఒక పీస్ బయట తీసాను. షేర్ చేయండి. ఉప్పు కారం సరి చూద్దామని అన్నీ సరిపోయాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. పన్నీర్ కర్రీ చాలా బాగుంటుందండి. బిర్యానీతో అయినా, రైస్తో అయినా, చపాతీతో అయినా. ఒక ప్రక్కన వైట్ రైస్ ఉడుకుతుందండి. వైట్ రైస్ ఉడికితే వడ్డించేసుకోవడమే. బైక్ ఇష్టం అని చపాతీ కూడా చేశానండి. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కుక్కర్లో బ్రౌన్ రైస్ వండేసానండి. చూడండి, పాలక్ పన్నీర్ కర్రీ, సాంబారు, మజ్జిగ, కరివేపాకు, కారం అండి, బెల్లాల పొడి, స్వామికి నివేదన చేసి నెయ్యి.